అందరికీ నమస్కారం. వంశీకృష్ణ అకాడమీ ఛానల్‌కి స్వాగతం. సో, మనం డీసెట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ గురించి లాస్ట్ వీడియోలో చూసాము. సో, ఈ వీడియోలో మనం డీసెట్ యొక్క సిలబస్ గురించి చూద్దాము. సో, ఇందులో మనం తెలుగు మీడియం యొక్క సిలబస్, అలాగే ఇంగ్లీష్ మీడియం యొక్క సిలబస్ అనేది చూద్దాము. పెద్ద తేడా ఏముండదు రెండిట్లల్లో. ఆ డిఫరెన్స్ ఏముందో ఈ వీడియోలో గూడా చూద్దాము. సో, టోటల్‌గా ఇక్కడ ఫస్ట్ తెలుగు మీడియం గనుక చూస్తే టోటల్‌గా ఎగ్జామ్‌లో 100 క్వెషన్స్ అనేదుంటాయి. ఈచ్ క్వెషన్ క్యారింగ్ 1 మార్క్. అంటే ప్రతి క్వెషన్‌కి ఒక మార్క్ అనేది ఉంటుంది. అంటే టోటల్ 100 మార్క్స్‌కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో, ఇక్కడ పార్ట్ 1 గనుక మనం చూస్తే జనరల్ నాలెడ్జ్ అండ్ టీచింగ్ యాప్టిట్యూడ్. ఇది 10 మార్క్స్ అనేది ఉంటుంది. ఓకేనా? జనరల్ నాలెడ్జ్ అండ్ టీచింగ్ యాప్టిట్యూడ్. సో, తర్వాత ఇక్కడ పార్ట్ 2 గనుక చూస్తే జనరల్ ఇంగ్లీష్ 10 మార్కులు ఉంటుంది. అలాగే జనరల్ తెలుగు 20 మార్క్స్ అనేది ఉంటుంది. సో, ఇదే డిఫరెన్స్ ఇక్కడ. తెలుగు మీడియంలో ఏముంటుందంటే ఇక్కడ పార్ట్ 2లో గనుక మనం చూస్తే జనరల్ తెలుగు అనేది 20 మార్క్స్ ఉంటుంది. ఇంగ్లీష్ 10 మార్క్స్ ఉంటుంది. అదే గనుక మీరు ఇంగ్లీష్ మీడియంలో చూస్తే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ 20 మార్క్స్ ఉంటుంది. తెలుగు 10 మార్క్స్ ఉంటుంది. సో, ఈ డిఫరెన్స్ అనేది తప్పకుండా గుర్తుంచుకోవాలి. తెలుగు మీడియం వాళ్ళకి తెలుగు 20, ఇంగ్లీష్ 10. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ 20, తెలుగు 10. సో, ఇక్కడ పార్ట్ 3 గనుక మనం చూస్తే మ్యాథమెటిక్స్ 20 మార్క్స్ ఉంటుంది. ఫిజికల్ సైన్సెస్ 10 మార్క్స్ ఉంటాయి. బయాలజికల్ సైన్సెస్ 10 మార్క్స్ ఉంటాయి. అలాగే సోషల్ స్టడీస్ 20 మార్క్స్ ఉంటాయి. సో, సేమ్ ఇంగ్లీష్ మీడియం గూడా అంతే. ఒకసారి చూద్దాం ఇక్కడ. జనరల్ నాలెడ్జ్ అండ్ టీచింగ్ యాప్టిట్యూడ్ 10 మార్క్స్. అలాగే జనరల్ ఇంగ్లీష్ అనేది 20 మార్క్స్. జనరల్ తెలుగు అనేది 10 మార్క్స్. పార్ట్ 3లో మ్యాథమెటిక్స్ 20, ఫిజికల్ సైన్స్ 10, బయాలజికల్ సైన్స్ 10, సోషల్ స్టడీస్ 20 మార్క్స్ ఉంటాయి. సో, ఈ విధంగా 100 మార్క్స్ అనేది ఉంటాయి. సో, ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే నెగెటివ్ మార్కింగ్ అనేది ఉండదు. సో, అలాగే ఇక్కడ మనం ఈ సబ్జెక్ట్స్ గూడా మనం జనరల్‌గా 10థ్ క్లాస్ వరకు గూడా చదువుకున్నట్టయితే చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. ఎగ్జామ్‌లో 10థ్ క్లాస్ రాక గూడా క్వెషన్స్ అనేది అడగవచ్చు. సో, వీటి కోసం మనం ఇంకా ఫ్యూచర్‌లో వీడియోస్ అనేది చేద్దాము. సో, ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ గానివ్వండి, లేదా ఇంపార్టెంట్ టాపిక్స్ పైన గానివ్వండి. సో, మీకే డౌట్ ఉన్నా గూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. రిప్లై ఇస్తాను. సో, అలాగే ఇక్కడ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా ప్రిపేర్ అయ్యే వారికి షేర్ చేయండి. అలాగే ఇంకా ప్రతి ఒక్కరు గూడా సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ జేసుకోండి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ సో మచ్.